హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. జూన్ 2025లో టీమిండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఇంగ్లాండ్లో జరగనుంది. కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ల రిటైర్మెంట్తో భారత జట్టు ఎలా ఉండనుంది అని, అలాగే భారత జట్టు కొత్త కెప్టెన్గా ఎవరికి ఛాన్స్ వస్తుందో అని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు. ఈ వెయిట్కి ఎండ్ చెప్తూ బీసీసీఐ ఇవాళ ఇంగ్లాండ్తో సిరీస్కి టీమిండియా స్క్వాడ్ని ప్రకటించింది. ఎక్కువ మంది ఊహించినట్టే శుభ్మన్ గిల్ టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. తన కెప్టెన్సీలో మొదటి టెస్ట్ సిరీస్ని మోస్ట్ స్ట్రాంగ్ టీమ్ అయిన ఇంగ్లాండ్ని ఏకంగా ఇంగ్లాండ్లో ఎదుర్కోవడం అనేది గిల్కి ఒక ఛాలెంజ్ లాంటిది. లెట్స్ సీ హౌ ఈస్ గోయింగ్ టు లీడ్ ద టీమ్. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ని కనుక చూసుకుంటే కెప్టెన్గా గిల్తో పాటు వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్లు స్క్వాడ్లో ఉన్నారు. ఐపీఎల్లో ఇరగదీస్తున్న సాయి సుదర్శన్కి చోటు దక్కింది. వెరీ టాలెంటెడ్, స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్ అయిన సాయి సుదర్శన్ని ఏ ప్లేస్లో ఆడిస్తారో చూడాలి. ఇక ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్కి మళ్ళీ టీంలో ప్లేస్ దక్కడం విశేషం. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకు కరుణ్ నాయర్కి దక్కిన ఫలితం ఇది. ఇక బుమ్రా, సిరాజ్ లాంటి సీనియర్స్కి తోడు ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్లు రాణించాల్సి ఉంటుంది. జడేజా, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్లతో స్పిన్ విభాగం కూడా బలంగా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్పై అద్భుతంగా ఆడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు టీమిండియా. వెళ్లే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.